నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గోవలుగా ఎగిసిన రోజు, గోవలైన ఆ కోరికలే గూటిలోని చేరిన రోజు. ఎమ్మెల్సీ అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా కూడా గురువు యొక్క ఆశీస్సులు కావాలి. గురువు లేని విద్య గూఢ విద్య. కాబట్టి మరి ఈశ్వరయ్య గారి పాదపద్మాలకు నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేసుకొని, ఎందుకంటే చాలా కార్యక్రమం చాలా ఉంది కాబట్టి అందరూ కూడా పూజ్యులు శ్రీ ఈశ్వరయ్య గారిని వచ్చి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర, పాలకడలిలో ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏరు పట్టాభిరామ, పాప భంజన పట్టాభిరామ, రామా ఘనశ్యామ మునికామ, దానవ వంశ విరామ, నిలవును నీవే నీరజనాభా, అంతయు నీవే దామోదరా, కనువును నీవే దామోదరా, ఈశ్వరుడా నాకు నిట్టన గతి ఇంకా నీవే నీవే. దీంట్లో బలరాముడు ఎవరు? శ్రీ వెంకటేశ్వరుడా. అందరు కూడా ఒక్కొక్కరు అయిన తర్వాత గ్రూప్ ఫోటో దిగండి. అందరు కూడా గ్రూప్ ఫోటో దిగండి.
విచ్చేసినటువంటి మహానీయులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరందరూ మంచిగా, సంతోషంగా, ఆనందంగా. నా జీవిత చరిత్ర మరియు నా జీవితంలోని కొన్ని తీపి గుర్తులు. నా పేరు కోల ఈశ్వరయ్య ముదిరాజ్, వయస్సు 85 సంవత్సరములు. మా నాన్నగారు కీర్తిశేషులు కోల వెంకయ్య, తల్లి కీర్తిశేషురాలు శ్రీమతి కమలమ్మ, భార్య కీర్తిశేషురాలు శ్రీమతి సుశీల. నేను పుట్టిన గ్రామము మంగాపురం, తాలూకా నర్సాపూర్, జిల్లా మెదక్. చదివింది 3వ తరగతి వరకు దౌలతాబాద్ నందు, 4వ తరగతి నుండి హెచ్ఈసి వరకు నర్సాపూర్లో. మా తండ్రి గారు పట్వారిగిరి. మేము నలుగురం అన్నదమ్ములం. ఒక అక్క కీర్తిశేషురాలు శ్రీమతి అనుసూయమ్మ గారు, అన్న కీర్తిశేషులు కోల రత్నయ్య గారు, తమ్ములు కోల శ్రీహరి మరియు కీర్తిశేషులు కోల శివరాజ్ గారు. నా యొక్క వివాహము 20వ ఏట సుశీలమ్మతో జరిగినది. నా ప్రథమ కుమారుడు కోల రవీందర్ జన్మించిన తదుపరి అప్పటి మేడ్చల్ సమితి అధ్యక్షులు గౌడవెల్లి వాస్తవ్యులు అయినటువంటి స్వర్గీయ ఎస్ వెంకటరామరెడ్డి, మాజీ మంత్రివర్యులు, మేడ్చల్ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి శ్రీమతి ఉమాదేవి గారి భర్త, వారి సహకారంతో మరియు మా గ్రామ పెద్ద స్వర్గీయ ఉమ్మన్న గారి నరసింహారెడ్డి పోలీస్ పటేల్ గారి సిఫార్సుతో ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరడం జరిగింది. నా యొక్క మొదటి ఉద్యోగం మేడ్చల్ తాలూకా పోతాయిపల్లిలో ప్రైమరీ స్కూల్లో 1961 సంవత్సరం నుండి 62 వరకు. అప్పుడు నా నెల జీతం 60 రూపాయలు మాత్రమే. అందులో నుండి మా నాన్నగారికి 10 రూపాయలు మనియార్డ్ ద్వారా పంపేవాడిని. తర్వాత నా యొక్క ఉద్యోగం సూరారం గ్రామంలో చేయనప్పుడు 3వ తరగతి మాత్రమే ఉండేది. దాన్ని గ్రామస్తుల సహకారంతో 15 సంవత్సరాలు పనిచేసి 7వ తరగతి వరకు పెంచడం జరిగింది. అప్పుడు పాఠశాలలో 2 ఉపాధ్యాయులం మాత్రమే. పోతాయిపల్లి నుండి సూరారంకు బదిలీపై వచ్చి కణ్ణం వెంకటనారాయణ గారి ఇంట్లో రూపాయలు 2కు అద్దెకు ఉన్నాను. అప్పుడు నా భార్య గ్రామంలో వ్యవసాయ కూలిగా పనిచేసి ఇంటిలోకి సరిపడ ధాన్యం సమకూర్చేది. చేతిపైన తెలిపిన వారి బట్టలు కుట్టి అధికంగా నాకు చేదోడు వాదుడుగా ఉండేది. ఇక్కడి నుండి షాపూర్ నగర్కు బదిలీ అయ్యి ఏకోపాధ్యాయునిగా స్వర్గీయ ముద్దాపురం జంగయ్య గౌడ్ గారి ఇంట్లో 20 మంది విద్యార్థులకు బోధన చేస్తూ 13 సంవత్సరాలు అక్కడే ఉండి లయన్స్ క్లబ్ వారి సహకారంతో మరియు గ్రామ పెద్దల సహకారంతో తెలుగు వాళ్ళ గురించి నేను ఒక పద్యం చెప్తా. శాతవాహనుల వంశాన పుట్టినవాడు, కాకతీయుల పోతుగడ్డ మెట్టినవాడు, పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతము పెద్ద గద్దెల నెక్కి పేరు తెచ్చినవాడు. ఎవడయ్య ఇంకెవడయ్య తెలుగువాడు, పంచె కట్టుడలోన ప్రపంచాన మునగాడు, కండువాలేనిదే గడప దాటనివాడు, పంచభక్షాలు తనలోన ప్రపంచాన మునగాడు, కండువాలేనిదే గడప దాటనివాడు, పంచభక్షాలు తన కంచాన వడ్డించిన గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడయ్య ఇంకెవడయ్య తెలుగువాడు. పాఠశాల గదులు ప్రభుత్వ స్థలంలో నిర్మించడం జరిగింది. ఆ పాఠశాలను 7వ తరగతి వరకు అప్గ్రేడ్ చేయడం జరిగింది. అక్కడ సుమారు 3 ఎకరాల స్థలాన్ని పాఠశాల కొరకై కాపాడి హద్దులు నిర్ణయించి స్థానిక పెద్దలు, నాయకులు, ప్రభుత్వ అధికారులు మరియు లయన్స్ క్లబ్ వారి సహకారంతో ప్రహరీ గోడ నిర్మాణం చేయడం జరిగింది. కానీ స్థానికంగా ఉన్నటువంటి కొందరు పాఠశాల నుండి రోడ్డు వదలాలని నాపై ఒత్తిడి చేసి స్థలమును ఆక్రమించాలని, దాడి చేయాలని చూసినారు. కానీ అప్పటి విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక పెద్దలు మదన్ గౌడ్, నరసింహగౌడ్ గారుల మద్దతుతో రోడ్డును మూసివేయడం జరిగినది. ఇట్టి స్థలం విలువ ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు చేస్తుంది. ఇప్పుడు అక్కడ కళాశాల నిర్వహించుకునేంత స్థలం ఉన్నది. తదుపరి గురుమూర్తి నగర్ ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ కూడా స్థానిక పెద్దలు, నాయకులు, అధికారుల సహకారంతో అద్దె భవనము నుండి ప్రభుత్వ స్థలములో
పాఠశాల నిర్మాణం చేయించడం జరిగింది. నేను ఎక్కడ ఉద్యోగం చేసినా నా సర్వీసులో పాఠశాలకు సైకిల్పై 1 గంట ముందు వెళ్ళేవాడిని. ఇటు విషయమై నా తోటి ఉపాధ్యాయులు లోపల గనుక్కునేవారు, ఇబ్బంది పడేవారు. నేను ఎప్పుడు కూడా సెలవు తీసుకునేవాడిని కాదు. పాఠశాల అభివృద్ధి చెందాలని, పిల్లలు బాగుపడాలని ఆలోచనతో నా ఇంటిని కానీ నా పిల్లలను కానీ పట్టించుకునేవాడిని కాదు. నా వద్ద చదివినటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నారు. ఎప్పుడైనా ఎదురుపడితే నమస్కరించి, సార్ మీ వద్ద తెలుగు బాగా నేర్చుకున్నాము సార్ అని ఆప్యాయంగా పలకరిస్తారు. నేను పిల్లల్ని అప్పుడు రూలు కర్రతో, చింత బరిగిలతో కొట్టేవాడిని. చెట్టుకు తాడు కట్టి చేతులతో పట్టుకొని వేలాడదీసేవాడిని. కానీ తల్లిదండ్రులు పిల్లలను దండించుట చూసిన ఉపాధ్యాయులు మా పిల్లల భవిష్యత్తు కొరకే దండిస్తున్నారని ఎటువంటి అభ్యంతరం చెప్పేవారు కాదు. విద్యార్థులు 20 ఎక్కాల వరకు కంఠస్థంగా చెప్పేవారు. కానీ ఇప్పుడు చిన్న లెక్క చేయాలన్నా కూడా క్యాలిక్యులేటర్ వాడుతున్నారు. కానీ ఇప్పటి పిల్లలను ఏమాత్రం బెదిరించినా, కొట్టినా తల్లిదండ్రులు పాఠశాలకు వద్దకు వచ్చి నానా హంగామా చేస్తున్నారు. నేను రోడ్డు గుండా వెళ్తే పిల్లలు భయపడి ఇంట్లోకి పరిగెత్తేవారు. నేను సూరారం గ్రామ పాఠశాలకు వచ్చి సర్వీసు పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందినాను. అట్టి సందర్భంలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులంతా కలిసి నాకు ఘనంగా సన్మానం చేశారు. అది నాకు ఎప్పటికీ చెదరని జ్ఞాపకం. ఇప్పటికీ నా వద్ద చదువుకున్న విద్యార్థులు ప్రతి సంవత్సరం షాపూర్ నగర్ పాఠశాలలో నాకు సన్మానం చేస్తూ పాదాభివందనం చేస్తుంటే నాకు వెలకట్టలేని సంతోషము, ఆనందం కలుగుతుంది. నా జీవిత భాగస్వామి అయినటువంటి నా భార్య శ్రీమతి సుశీల గారు తేదీ 28/2/2018 నాన్న నడిచి స్వర్గస్థురాలైంది. అప్పట్లో ఈ ఫోన్లు, సెల్ ఫోన్లు, టీవీలు లేవు. 100 మంది పేర్లు, 20 ఫోన్ నంబర్ల వరకు కంఠస్థంగా చెప్పేవారు. ఇప్పటి పిల్లలు చదువులు వేరు, వాళ్ళ జ్ఞాపక శక్తి వేరు. చాలా చాలా చలాకీగా మాట్లాడతారు. తల్లిదండ్రులు, గురువులు అంటే కొందరికి గౌరవం లేకుండా పోయింది. దీనికి కారణం ఇప్పటి వాతావరణ కాలుష్యం, మనం వాడే మందులు. నాకు ఉద్యోగం రాకముందు ఊరిలో వ్యవసాయ పని, మామిడి తోటల వద్ద కావలిగా ఉండి చదువుకున్నా. ఉద్యోగం వచ్చిన తర్వాత సైకిల్ పైన నర్సాపూర్కు వెళ్ళి 50 కిలోల బియ్యం సంచి తీసుకొచ్చేవాడిని. ప్రస్తుతం నాకు 3 సంతానం. పెద్దవాడు కోల రవీందర్, రెండోవాడు కోల వెంకటేష్, కూతురు శోభ. వారికి విద్యాబుద్ధులు నేర్పించి వివాహ బాధ్యతలు నెరవేర్చినాను. వారు కూడా ఉన్నత చదువులు చదువుకున్నారు. వారు కూడా సమాజంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని, సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని, మునిమనువలు, మనవరాళ్ళు నా కోల వంశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచ వేడుకొనుచున్నాను. ఇట్లు కోల ఈశ్వరయ్య, రిటైర్డ్ హెడ్ మాస్టర్. శ్రీ గొల్లపోలు రవి ప్రశాంత్, పుత్రికలు కుమార్ నిధికృష్ణ, కుమార్ జస్విక, సకల దేవతల ఆశీస్సులతో శతాధిక వసంతాలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సదా భాసిల్లాలని మీ కోల, బసనపల్లి, గుర్రాల, గొల్లప్రోలు వంశాలు ఆ చంద తారార్థం అభివృద్ధి చెందాలని హృదయపూర్వకం ఆశిస్తూ శతకోటి శుభాకాంక్షలతో సమర్పించు పద్యాభినందన మందార సుమాల మాల. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగ దామేశ్వరీ మంద కటాక్షలప్త విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక కుటుంబినీం సరసిజాం వందే ముకింద ప్రియ. తల్లి ధనలక్ష్మీదేవి, మీ భక్తుడు శ్రీ కోల ఈశ్వరయ్య గారు మీ ఆశీర్వాదము పొందుటకై తులాభారము జరిపించుకుంటున్నాడు. ఇందుకై తన దగ్గరున్న నగ, నట్ర, బంగారు ఆభరణాలు, నాణములు వేసినాడు త్రాసులో. కానీ తల్లి, తూకము సరిపోవడం లేదు తల్లి. కోపగించితివా లేక అలిగితివా? మీ సోదరి అగు పార్వతీదేవి రాలేదని ఆవేదన పొందుతున్నావా? ఆ దేవిని ఆహ్వానించలేదేమో అనుకుంటున్నావా తల్లి? కాదు తల్లి, విజయము, ధైర్యము, బలమునిచ్చు ఆ తల్లిని ఆహ్వానించమా తల్లి లక్ష్మీదేవి. భారత్ డాక్యుమెంటేషన్ కోల రవీందర్ గారితో ఆహ్వాన పత్రము వాట్సాప్ చేయించాలి తల్లి. ముట్టినట్లు కాదు తల్లి, ఆహ్వానించాము. మాటల్లోనే కైలాసం నుండి వచ్చింది ఎదిగో చలికాలము. ప్రొద్దున్నే లేచి వినాయకుడికి కుడుములు, పాయసము చేసి తినిపించి వచ్చేసరికి కాస్త ఆలస్యమైందట దేవి పార్వతికి. సరే, ఈ వజ్రాసనమున ఆసీనులు కాండి పార్వతీదేవి.
తల్లి పార్వతీదేవి మా మిత్రుడు శ్రీ కోల ఈశ్వరయ్య గారు జరిపించుకున్నట్టు తులాభార వేడుకకు ఆయన వద్ద ఉన్నట్టు బంగారు నాణెములు ఆభరణాలు అన్ని తూకానికి వేసినను సరిపోవడం లేదు తల్లి. నీవైనా ఆ లక్ష్మీదేవికి బంగారు ఆభరణాలు నాణెములు త్రాసులో వేసి తులతూగునట్లు చేయము తల్లి. సరే పోయి వేసేద. లక్ష్మీదేవి పార్వతీదేవి మా మిత్రులపై దయలేదా? ఇంకా జాగుయేల తల్లి. ఓహో, మీ ఇద్దరి సోదరి చదువుల తల్లి అగు సరస్వతీదేవిని ఆహ్వానించలేదేమో రాలేనందుకు అని అనుకుంటున్నారా తల్లి? అందుకని కోపగించారా? కాదు, నార్త్ సిటీ హై స్కూల్ ప్రిన్సిపల్ వెంకటేష్ గారితో ఆహ్వాన పత్రము స్పీడ్ పోస్ట్ లో పంపాను తల్లి. సత్యలోకం నుండి రానే వచ్చింది చదువుల తల్లి సరస్వతీదేవి. నారదుడు భూలోకంలో మానవుల స్థితిగతులను తెలుసుకోవడానికి వెళ్ళాడట. బ్రహ్మదేవుడు సూరారం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లతో మీటింగ్ చేసి వస్తూ నార్త్ సిటీ హై స్కూల్ ను తనిఖీ చేసి సత్యలోకానికి వెళ్ళేసరికి ఆలస్యమైందట. బ్రహ్మదేవునికి ఇల్లు అప్పజెప్పి వచ్చేసరికి సరస్వతీదేవికి ఇంత ఆలస్యం అయిందట. సరే, ఈ కనక సుభాషమున ఆశీనులు కందు తల్లి నిన్ను తలచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నా ఇల్లం బంధున నిలిచి జృంభనముగా యుక్తుల్ సుశబ్దంబు శోపిల్లం బల్కుమి నీదు వాక్కులు సంప్రీతిం జగన్మోహిని పుల్లాబ్జాక్షి సర్వస్తి భగవతి. సార్, దయచేసి బంధుమిత్రుడు ఎవరున్నా కూడా మన గురువు గారు అయినటువంటి ఈశ్వరయ్య గారిని మీరు శాలువతో గాని ఏదైనా వస్తువుతో గాని సన్మానించి శాలువను అక్కడనే వదిలి వస్తువును త్రాసులో వేయవలసిందిగా మనవి చేస్తున్నాను. పదవి విరమణ పొంది ప్రస్తుత 85వ ఏట లక్ష్మీ పార్వతులను మెప్పించి ఆశీర్వదించగలరని ప్రార్థించుచున్నాను తల్లి. ఆశలేస్తుంది, తులాభారం సమానం అవుతుంది. ఓకే, సన్మానం చేసి అందరు కూడా భోజనం చేయండి. 2 అయింది టైం కాబట్టి అందరు కూడా భోజనం చేయండి. తెలంగాణ రాష్ట్రము నలుమూల నుంచి విచ్చేసిన ఎందరో మహానుభావులు అందరికీ వందనమోలు. ఎందరో మహానుభావులు రామనామమే రమ్యాతి రమ్యం రామాయణమే రసమయ కావ్యం. అన్నదమ్ముల అనురాగానికి ఆదర్శముగా సాధ్వి సీతయే సర్వస్వమని నమ్మిన పతిగా రాముడు రమణీయ దయానిధి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే. అన్నదమ్ముల అనురాగానికి ఆదర్శముగా సాధ్వి సీతకే సర్వస్వమని నమ్మిన పతిగా రాముడు రమణీయ దయానిధి భానుడు. జనతకు రాగాలకు అనురాగాలకు రూపమైన అసమాన నిలయం రామనామమే రమ్యాతిర. ఇంట్లో కిరాయి మరి ఇప్పుడు ఊర్లలో కూడా 5,000 10,000 కంటే కిరాయి తక్కువ లేదు. మరి ఆ రోజుల లోపల 2 రూపాయలకు అద్దెకు బెడ్చల్ శాసనసభ సభ్యురాలు మాజీ మంత్రి శ్రీమతి ఉమాదేవి గారి భర్త వారి సహకారంతో
మరియు మా గ్రామ పెద్ద స్వర్గీయ ఉమ్మన్న గారి నరసింహారెడ్డి, నేను పోతాయిపల్లి నుండి సూరాలకు బదిలీపై వచ్చి కరణం నారాయణ రెడ్డి గారు ఇప్పుడు వచ్చేశారు. కరణం వెంకటనారాయణ గారి ఇంట్లో చేయడం జరిగింది. అక్కడ సుమారు 3 ఎకరాల స్థలాన్ని పాఠశాల కొరకై కాపాడి హద్దులు నిర్ణయించి, కానీ అప్పటి విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక పెద్దలు మదన్ గౌడ్ గారు నగర్ కు ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ కూడా స్థానిక పెద్దలు, నాయకులు, అధికారుల సహకారంతో అద్దె భవనం నుండి ప్రభుత్వ స్థలంలో పాఠశాల నిర్మాణం చేయడం జరిగింది. నేను ఎక్కడికి వెళ్ళినా, ఉద్యోగం చేసినా నా సర్వీసులో పాఠశాలకు వాడిది కాదు, కానీ మా యొక్క శ్రీమతి సుశీల గారు నాకు ఎంతో సహకారం చేసింది ఈ విషయంలో. నా వద్ద చదివినటువంటి విద్యార్థులు ఎంతో మంది ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నారు. అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడైనా ఎదురుపడితే నమస్కరించి, సార్ మీ వద్ద తెలుగు బాగా నేర్చుకున్నాం సార్ అని ఆప్యాయంగా పలకరిస్తారు. ఆనందం కలుగుతుంది. నా జీవిత భాగస్వామిని అయినటువంటి నా భార్య శ్రీమతి సుశీల గారు 28/2/2018లో నన్ను విడిచి స్వర్గస్థురాలైంది. అప్పటి వాడిని ఆ విధంగా ఉండి చదువుకున్నా. ఉద్యోగం వచ్చిన తర్వాత సైకిల్ పైన నర్సాపూర్కు వెళ్ళి ఆ భగవంతుని మనసా వాచ వీడుకొంచున్నాను. ఇట్లు మీ యొక్క సదా అభిమానం కోల ఈశ్వరయ్య గారు, రిటైర్డ్ విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు. గురువు గారైనటువంటి ఈశ్వరయ్య గారి గురించి ఏమన్నా సందేశం ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, ఇచ్చేవారు. వాళ్ళ సందేశం అందరూ కూడా భోజనాలు స్వామి జగమేలు చిద్విలాస, నా స్వామి శృంగార శ్రీనివాస, కలవాడినని సిరిగలవాడినని మగసిరి స్పందన కూడా ఉంటది. ఇప్పుడు మరి వాళ్ళు బంధువులు ఆయనకు బట్టలతో సన్మానం చేస్తున్నారు. ఓంకారమో పాండురంగ పాండురంగ ఘన ఘన సుందర కరుణారస మందిరా ఘన ఘన సుందర ప్రభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి నీ పద పీఠిక తలనిది ప్రభాత మంగళ కరుణారస మందిరా ఘన ఘన సుందర గిరులోచరులు విరులు తరులు నిరతము నీ నామ రాజర లోకేశ్వరేశ్వర శ్రీకర భవహర పాండురంగ పాండురంగ ఘన ఘన సుందర కరుణారస మందిరా. తేదీ 7 అవునా, డిసెంబర్ 2025 ఆదివారం అవునా. మరి ఈ రోజు ఎంతమంది ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తారో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ముక్కోటి దేవతలు అదృశ్య రూపులై ఒక్క కోల ఈశ్వరయ్య సభ్యులనే కాకుండా ఏడు కొండల సామి ఆకాశమంటూ ఈ ఆమి ఈ చోటగాచిన నీ ముందు ఏమి
తల్లివి నీవే, తండ్రివి నీవే, తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లగా కరుణించే దైవము నీవే. మాకెవరు లేనే లేరు, నీ గాలిలోన దీపంలా ఉన్నామయ్యా, నీ జాలి వల్లనే వెలుగు నిలిచేనయ్యా. నీ పూజ కొరకు పూచిన పూలమయ్యా, నీ పాదాలే మాకు శరణు వెంకటరమణ. ఈరోజు మా నాన్నగారి 85 సంవత్సరాలు అడుగెడుతున్న సందర్భంగా మా బంధుమిత్రులందరినీ, మా కోల బలగం అందరినీ కూడా పిలవడం జరిగింది. వారి స్నేహితులు, వారి తోటి పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన సంతోషపరుస్తూ 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలని అందరూ ఆశీర్వదించడం నాకు ఆనందదాయక విషయం. మా నాన్నగారి 85 కాదు 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా నేను రేపు ఇంకా ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని నేను నిర్ణయించుకోవడం జరిగింది. కావున మా నాన్నగారి కష్టం మాకు తెలుసు. తాను ఉపాధ్యాయునిగా సైకిల్ పై వెళ్తూ 40 కిలోమీటర్ నుండి 50 కేజీల బియ్యాన్ని సైకిల్ మీద తెచ్చి మమ్మల్ని చదివించిండు. అయినా
మేము ముగ్గురం సంతానంలో నేను చదవలేకపోయినా, కానీ మా చెల్లెలు 8వ తరగతిలో పెళ్లి చేస్తే ఎంఏ పాస్ అయింది ఆమె. మా తమ్ముడు బీకామ్ పాస్ అయిండు. మా పిల్లలంతా కూడా మంచి చదువుల్లో ఉన్నారు. ఆ భగవంతుని కృప వల్ల, పెద్దల కృప వల్ల, ఉపాధ్యాయుల కృప వల్ల, మా బంధువులందరి కృప వల్ల కూడా ఆరోగ్యాలతో జీవిస్తూ ఉన్నాం. ఇక మా నాయన గురించి చెప్పాలంటే సార్ చెప్పాడు, తాను ఎప్పుడూ పాఠశాల అనేవాడు. గంట మొదలు స్కూల్కి వెళ్ళేవాడు. తోటి ఉపాధ్యాయులు విసుకునేవారు. అయినా పాఠశాల అభివృద్ధి చేయాలనే తపనతోని 3 పాఠశాలలను కూడా 3వ తరగతి ఉన్న పాఠశాలను 7వ తరగతి వరకు కూడా అప్గ్రేడ్ చేసి మంచి పేరు సంపాదించుకొని జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఇప్పుడు కూడా మేము అదే వృత్తిలో ఉంటూ ఒక పాఠశాలను స్థాపించి వేలాది మంది కూడా విద్యను అందిస్తూ ఉన్నాం. ఆ విద్యలో కూడా, ఆ సంస్థలో కూడా మా తమ్ముడి గారి భార్య అయినటువంటి రమాదేవి గారు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నిక కావడం మాకెంతో సంతోషదగ్గ విషయం. ఇటువంటి కార్యక్రమాల్లో మీరంతా పాల్గొనడం మాకు సంతోషదగ్గ విషయం. ఈరోజు ఉమ్మడి కుటుంబాలు విడిపోతున్నారు. ఆ విధంగా ఉండకుండా చేతోడుగా బాతోడుగా ఉంటూ అన్నదమ్ములు కలిసిమెలిసి జీవించాలని, పాలు పంచుకోవాలని, ప్రతి విషయాన్ని కూడా చర్చించుకోవాలని, ఏదైనా రక్త సంబంధానికి మించింది ఇంకోటి ఉండదు. రేపు నేను లేనాడు నా తమ్ముడు బాధ్యత తీసుకోవాల్సిందే, నా తమ్ముడు బాధ్యత వహించవలసిందే, మా నాన్న లేనాడు మేము బాధ్యత తీసుకోవాల్సిందే. కాబట్టి అన్నదమ్ములంతా కూడా కలిసిమెలిసి, తల్లిదండ్రులు మొదలు, తర్వాత గురువులు. తల్లిదండ్రులకు సేవ చేయని వాడు నా దృష్టిలో అతడు నిజంగా చదువురాని వాడని నేను భావిస్తూ ఉంటాను. నిజంగా తల్లిదండ్రులకు సేవ చేస్తే ఆ భగవంతుని చేసినట్టే. తల్లిదండ్రుల మించి భగవంతుడు లేడు. కొందరు ఈరోజు అనాథాశ్రమంలో తల్లిదండ్రులను వేసి తిరుపతికి వెళ్ళి హుండీలో, అన్నా నేను హుండీలో నిలువు దోపిడీ చేసిన, 10 లక్షలు వేసిన, 5 లక్షలు వేసిన అని చెప్తే, చీ నీ బతుకు చెడా అని చెప్తా వాళ్ళను. ఎందుకంటే నీ కన్న తల్లిదండ్రులే చూడనప్పుడు నువ్వు తిరుపతిలో ఎన్ని వేసేందుకు నీకు? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేవగానే 9 మాసాలు మోసి పురిటి నొప్పులతో నిన్ను కని, నేను చచ్చినా నా బిడ్డ బతకాలని తల్లిని మనని అన్నదే. నువ్వు తల్లిని గౌరవించకపోతే నీ బతికేంది? అందుకని ఇకనైనా ప్రజలంతా మేలుకొని ఈ కార్యక్రమానికి వచ్చిన వారు కూడా అంతా కూడా తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని, 1971లో నాకు చదువు చెప్పిన నరసింహారెడ్డి గారి నన్ను చూసి ఆయన ఆనంద బాష్పాలు వచ్చినాయి. నాకు చదువు చెప్పిన శ్రీహరి సార్ ఇక్కడ పక్కన, నా సర్వీస్లో రవీందర్ ఇటువంటి వాళ్ళు చూడలే అన్నాడు. సార్ చూస్తాం సార్, ఇప్పటి నుంచి నా కార్యక్రమం దృష్టిలంతా కూడా ముందుకు వస్తారని సార్ చెప్పడం జరిగింది. ఈ ఉపాధ్యాయుల ఆశీర్వాదంతోనే, మా బంధువుల ఆశీర్వాదంతోనే, మా చెల్లె సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈశ్వరయ్య గారి 3 మనమలు, వారి చిన్న కొడుకు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. నేను ఈ లోకంలో ఉంటే మా నాన్నగారి 100 సంవత్సరాలు ఘనంగా చేస్తానని శపథం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక ఎవరైనా మాట్లాడేవారు 2 మాటలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మా యొక్క గురువు శ్రీహరి సార్ను, నరసింహారెడ్డి గారిని, మా చెల్లెల్ని, ముగ్గురిని కూడా వారి పలుకులు ఈ యొక్క ఛానల్ ద్వారా వినిపించవలసిందిగా మా గురువులను పాదాభివందనం చేస్తూ కోరుతున్నాను. మన ఈశ్వరయ్య గారి ఏకైక కుమార్తె అయిన చిరంజీవి శోభ గారు తమ తండ్రి తల్లులు ఏ విధమైనటువంటి సేవ చేశారో
ఏ విధంగా వారిని పెంచి పోషించి ప్రయోజకరాలుగా చేశారో తమ మాటల ద్వారా ఇప్పుడు మనం విందాం. అమ్మ, మా నాన్న పుట్టినరోజు 85వ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ జన్మదిన వేడుకలు మేము సంతోషంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ వచ్చిన అందరికీ మాకు శుభాభివందనాలు, పెద్దలందరికీ గౌరవ వందనాలు. మాకు ఉపాధ్యాయులు, చదువు చెప్పిన స్కూల్ టీచర్స్, ఉపాధ్యాయులు కూడా వచ్చినందుకు చాలా సంతోషము. వాళ్ళు మాకు ఎలా నేర్పించి చెప్పి ఇది చేశారో మేము మా పిల్లలను అలాగే తీర్చిదిద్దాలని, వాళ్ళ జీవిత బాటలో మేము నడవాలని మా కోరిక. మా నాన్నగారికి మేము ఎలా చేస్తున్నామో మమ్మల్ని చూసి కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగే తల్లి తండ్రిని గౌరవించి మంచి సేవ చేయాలి. వాళ్ళకు ఎక్కడో ఎవరికో అనాథాశ్రమం వాళ్ళకు దానం ఇవ్వడము చేయడము కంటే ఇంట్లో వాళ్ళను ముందు మంచిగా చూసుకోవడము జరిగితే అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండి అమ్మా నాన్నలు మంచిగా చూసుకోవాలి. మా నాన్న అయితే ఈశ్వరుడు అని పేరు పెట్టారు. నాకు ఈశ్వరుడు శివుడు మా నాన్నే. నాకు మా నాన్న దేవుడు ఎక్కడో లేడు. నాకు నా దృష్టిలో మా నాన్ననే నాకు దేవుడు. అయితే మా నాన్న చాలా కష్టజీవి. మమ్మల్ని చాలా ఒక రకంగా ఒక దోతి కట్టుకొని సగం దోతి పిండుకొని సగం దోతి కట్టుకొని ఎండిన తర్వాత బ్రతికాడు మా నాన్న. అలాంటి దానికి మా అమ్మ కూడా తోడుగా, అలాగే మా అమ్మ కూడా చాలా కష్టపడి రైతుల దగ్గరికి వెళ్ళి పొలం పంటల దగ్గర సేవ చేసి మమ్మల్ని తిండికి అన్నము మాకు వండి పెట్టేది. వడ్లు తెచ్చి అవి చేసి బియ్యం తీసి మాకు అన్నం వండి పెట్టేది మా అమ్మ ఇంట్లో ఉండి. ఖాళీ టైంలో కూడా మేము అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చుకునే వాళ్ళము. ఊర్లో రైతులు కూడా అందరు మాకు చాలా సహకరించి ఏ పంటలు పండినా మాకు అన్ని తెచ్చి ఇచ్చేవాళ్ళు. సూరారం విలేజ్ వాళ్ళు అంటే మాకు సొంత ఒక బంధువులు, మాకు విలేజ్ వాళ్ళందరూ. ఇందాక వచ్చారు కూడా వాళ్ళు. మాకు ఎంత ఆప్యాయత అంటే మాకు పెద్దమ్మ, పెదనాన్నలు, చిన్నాన్నలు, చిన్నమ్మలు అంటే అంత మాకు బాగా చూసుకునేవాళ్ళు. మా అన్నదమ్ము లాంటి వాళ్ళ అన్నదమ్ములు కూడా ఎవరికి ఉన్నారో లేదో తెలియదు. మాకు అలాంటి అన్నను తమ్ముడిని ఇచ్చారు మాకు. మా వదినలు మరదళ్ళు కూడా మాకు అంత సహకారంగా మంచిగా ఉన్నారు. అందరం కలిసిమెలిసి ఏదైనా పుట్టినరోజులు కానీ ఏవైనా మంచిగా జరుపుకుంటాము. ఇందులో ఒకటి ఏంటంటే మా అమ్మగారు లేనందుకు చాలా బాధగా ఉంది. మా హస్బెండ్ కూడా 2017లో చనిపోయారు. ఆయన గెస్టెడ్ ఆఫీసర్గా నాకు ఒక పదవిని అప్పగిచ్చేసి కూతుర్ని చూసుకో, అందరిని చూసుకో అని వదిలి వెళ్ళిపోయాడు ఈ లోకం నుంచి. అలాగే నేను మా అమ్మాయిని, అల్లుడిని, కూతుర్ని నేను ఆయన పదవి నేను చూసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నేను కూడా టీజీ ట్రాన్స్కోలో ఒక గెస్టెడ్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాను. మా 31 అక్టోబర్కి ఉద్యోగం చేసుకుంటూ ఇంటి పిల్లని చూసుకుంటూ అమ్మను, నాన్నను, అత్తను చూసుకుంటూ కాలం గడిపించారు ఇన్ని రోజులు. అలాంటిది ఈ పరిస్థితి అందరికీ మంచిగా కుటుంబము కలిసి మెలిసి అందరూ మంచిగా ఉండాలని ఇదొకటే కోరిక. మా తాతగారి నుంచి ఎన్నో నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. పొద్దుగాల నుంచి ఎన్నో పనులు చేస్తాడు మా తాత. ఆయన ఎన్నో పనులు చేసే పొద్దుగాల నుంచి యోగా, వాకింగ్, ప్రతి ఒక్క పని అది దానిలే. బట్టలు గిట్ట మా తాతనే వచ్చేసి కుట్టుకుంటాడు. అట్లా మా తాత ఏ పని ఎవరిని ముట్టుకొని మా తాతనే అన్ని పనులు చేస్తాడు. అట్లాంటి ఆయన నుంచి నేర్చుకోవాలని చెప్పి ఎన్నో కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. బతకాలి. మాకు అందరికి మా తమ్ములు కూడా అందరు మంచిగా క్షేమంగా ఉండాలి. మా అయ్య మంచి పండితుడు, మంచి పండితుడు, సాయం బరాబర్ చేశాడు. 10 రూపాయలు ఇచ్చేది 5 రూపాయలని ఇచ్చిన తోలలే. మంచిగా నా మీద ఉన్నంత ప్రేమ అలా కొడుకుల మీద కూడా లేకుండా అంత ప్రేమతోటి పెంచిండు నన్ను. నేను పెద్ద బిడ్డను, వాళ్ళ అన్న బిడ్డను. ఇక మా అమ్మనా, మా చిన్నినా ఇక వాళ్ళు అప్పటిదప్పుడే కొట్లాడుతారు, అప్పటిదప్పుడే మంచిగా ఉంటారు. మా చిన్నికి ఇంకా ఎక్కువ ప్రేమ నా మీద. మా చిన్నికి ఇంకా మా నాయన కంటే ఎక్కువ ప్రేమ. మరి ఇక జీవితం గురించి బిడ్డ మీ అదృష్టాలు, మీ లెక్క కష్టం చేసుకోవాలి, బతకాలి. ఇక ఏ బాధపడితే ఏమవుతుంది, మన రెక్కలు ఉంచుకోవాలని ఇదే చెప్పిండు. ఎవరన్నా కానీ మనసులో పెట్టుకోవద్దు, ఎవరన్నా మనసులో పెట్టుకోవద్దు. మీకు దేవుడు ఒకసారి సహకారం అవుతాడు. ఇట్లా ఇవన్నీ చెప్పిండు. మా నాయన చెప్పిండు, మా అమ్మ చెప్పింది. మా చిన్ని మా అయ్య మంచోడు, మా నాయన మంచోడు.
నువ్వు చదువుకొని ఏమైతావు కలెక్ట్ చదువుకొని Yes. సాధారణంగా సూడాలలో కలిసి ఉన్నాం. అప్పర్ ప్రైమరీ స్కూల్ చేసిన ఒక 10 ఏళ్ళు ఆయన నేను హెడ్ మాస్టర్గా ఆయన అసిస్టెంట్గా ఉండి మంచి గ్రామ సేవలు చేసాం. అతను కూడా మా సోదరుల మాదిరిగా నాకు కూడా మంచి గౌరవం ఇచ్చిండు. నేను అతను కలిసి పాఠశాలలో 4 విద్యార్థులు ఫస్ట్ వాళ్ళు వచ్చినట్టు మాట్లాడినాము. మళ్ళీ చుట్టుపక్కల విలేజ్లలో కూడా మమ్మల్ని చూసి ఆదర్శంగా ఉండాలని చెప్పి చాలా పొగిడేవాడిని. ఇక నేను పోయి కూడా 15 సంవత్సరాలు ఆయన నేను విడిపోయినాం. ఇక నేను ప్రమోషన్ మీద పౌరంపేట పోయినా ఆయన ఇక ఇక్కడనే ఉన్నాడు స్థిరంగానే. తర్వాత పక్క విలేజ్లలో కూడా చేసి వచ్చిండు. నేను కూడా చేసాను. అందరం బాగా మేము ప్రభుత్వానికి మాత్రం ఎన్నడూ పిల్లలకు పెద్దలకు అందరికీ నా శాయశక్తుల ప్రయత్నం చేసి మంచిగా చదివించిన శ్రద్ధాశక్తులతో విద్యాబుద్ధులు చెప్పిన అందరికీ శుభాకాంక్షలు. మా మేనత్త వాళ్ళ హస్బెండ్ అనమాట. మాకు చాలా బాగా చూస్తుండే మా మేనత్త. అట్లా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు. 100 సంవత్సరాలు ఇట్లా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇలాంటి సభ పెట్టిన మా తాతగారికి, మా మేనమామ గారికి, ఈ సభ నిర్వహించిన ఈ వేదికకు అందరికీ నమస్కారం. కానీ మా తాతగారు అయితే చిన్నప్పటి నేను చూశాను, చదువు మాత్రం ఫస్ట్ నెంబర్ 1లో ఉండాలని చెప్తుండే. ఆ బుక్కులు నేను తీసుకెళ్ళి చదువుకున్నాను. ఇప్పటికి కూడా గుర్తున్నాయి. కానీ 85వ పుట్టినరోజు వారు ఇలాంటి పుట్టినరోజు ఎప్పుడు చూడలేదు. కానీ ఇలాంటి పుట్టినరోజు మా మామయ్యలు ఇవన్నీ చేసినందుకు మాకు సంతోషంగా ఉంది. ఇలాంటి చూసి ఎంతోమంది ఇలా కలిసి చేయాలని మా కోరిక, అభిప్రాయం. కానీ ఇలాంటి కార్యక్రమాలు అందరికీ తెలియాలని, ఈ చూసిన వాళ్ళు కూడా ఇలాంటి ప్రోగ్రామ్ని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో అందరికీ ముఖ్యమైనది ఏంటంటే చదువు. ఫస్ట్ కావాల్సింది అందరికీ చదువు తర్వాతనే ఏదైనా. తర్వాత గురువుల తర్వాత తల్లిదండ్రులు, వీళ్ళందరూ కలిపి చదువు ఉండాలని మా తాత ఎప్పుడు చెప్పేవారు. నేను కూడా అదే బాటలో నడిచాను. ఇప్పటికీ చదువే మీద ఫస్ట్ ముఖ్యంగా చూడాలని మా తాత ఎప్పుడు చెప్పేది. మా అమ్మమ్మ అయితే ఎప్పుడు అన్నమాట, మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి, పైకి రావాలి, అందరిని చూసుకుంటే ఎవరి మాటలు వినొద్దు, నీ కష్టార్జితము నువ్వు చూసుకోవాలని చెప్పేవారు మా తాత. మా మామయ్యలు కూడా, మా అత్తమ్మలు కూడా అందరూ సహకరించేవారు. సెలవు. జై శ్రీరామ్. ఇక్కడికి విచ్చేసిన బంధుమిత్రులకి, స్నేహితులకి, హిందూ బంధువులకి అందరికీ నా వందనాలు. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న తాతగారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే 100వ పుట్టినరోజు కూడా జరుపుకోవాలి, ఇలాగే సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా తాతగారి గురించి చెప్పాలి అంటే, ఒక చెట్టుకి వేరు ఎలా అయితే ముఖ్యమో, తాతగారు కూడా ఈ కుటుంబానికి ఒక వేరులాగా ఎంతో స్ట్రాంగ్ పునాదిగా ఉన్నారు. వారి నుంచి వచ్చిన మా బాబాయ్ రవీందర్ ముదిరాజ్ కానీ, వెంకటేష్ గారు కానీ, అలాగే మా అత్తగారు శోభా గారు కానీ చాలా ఆదర్శవంతంగా వారి జీవితాన్ని కొనసాగించారు. అలాగే వారి తర్వాతి వాళ్ళు కూడా అలాగే జీవించాలి, అలాగే కొనసాగించాలి వాళ్ళ అని కోరుకుంటున్నాను. ఇంకొకటి ముఖ్యంగా నేను కల్చర్ గురించి ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను. హిందూ మతం అనేది నా దృష్టిలో ఒక మతం కాదు, ఒక జీవన విధానం. ఎలా అయితే మన దేవుళ్ళుగా కొలుచుకుంటున్న ప్రతి ఒక్కరు, శ్రీరాముడు కానీ, శ్రీకృష్ణుడు కానీ, అలాగే ప్రతి ఒక్కరు మనకు 3 కోట్ల మంది దేవతలు ఉన్నారని చెప్పుకుంటాము. వాళ్ళు నిజంగా దేవుళ్ళ దేవతల అనేది పక్కన పెడితే, ప్రతి మన ధర్మంలో మంచి చేసిన ప్రతి వారిని దేవుడుగా కొలుచుకునే సాంప్రదాయం మనది. అలాంటి సాంప్రదాయాన్ని
మా మిత్రులు అందరూ కొనసాగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులైన పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు శ్వేత. మా తాతగారికి నేను 3వ మనవరాలిని. ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తాత. మా తాతగారు చాలా కష్టజీవి. మేము చూస్తున్నప్పటి నుంచి మా తాతయ్య చాలా కష్టపడ్డారు. ఇప్పటికీ మా తాతయ్య ఉదయం 4 లేచి వాకింగ్కి వెళ్తారు. తన పనులు తను చేసుకుంటారు. తను ఎంతో మందికి ఆదర్శం. మా తాతగారికి మా మామయ్యలు ఇద్దరు, మా మదర్ చాలా ప్రేమగా ఉంటారు. మా అత్తమ్మలు, మా బంధువులందరూ. మా పెద్దలందరినీ చూసి మా పిల్లలు కూడా అదే నేర్చుకొని ఎప్పటికీ ప్రేమ అనుబంధాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అదే ఆయనకి మేమిచ్చే గౌరవం. ధన్యవాదాలు. మా పెదనాన్న గారు ఒక ఆదర్శవంతమైనటువంటి ఉపాధ్యాయుడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ పాఠశాల చేసినా ఆ చిన్నతనంలో ఆ చిన్న పిల్లలకి మంచి విద్యాబుద్ధులు నేర్పి మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఇంకా ఈయన మహానగరంలో పనిచేశాడు. ఆయన ఆ మహానగరంలో కూడా ఆయన పనిచేసిన పాఠశాల స్థలాన్ని కూడా కాపాడినటువంటి వ్యక్తి. కబ్జాలకు గురి కాకుండా, ఇది పాఠశాల సార్, స్కూలుకు కావాలి, గ్రౌండ్ కావాలి, దీనికి అవసరం ఉంటుంది అనేటువంటిది నాయకుల దృష్టికి తీసుకుపోయి, రాజకీయ అధికారుల దృష్టికి తీసుకుపోయి, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోయి ఆ పాఠశాల స్థలాల్ని కాపాడిండు. షాపూర్ నగర్లో కానీ, సూరారంలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి పాఠశాలలన్నీ కూడా ఆయన పనిచేసినటువంటి పాఠశాలలే. అటువంటి ఉపాధ్యాయ వృత్తిలో నేను కూడా ఉండడం గర్వకారణం. రెండవది, అదే సూరారం పాఠశాలలో మా మేడం కూడా అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నది. అది కూడా మా పెదనాన్న గారి ఆశీర్వాదం. ఆయన ఎప్పుడు కూడా పిల్లలకు బోధించేది ఏంటంటే, పిల్లలు భవిష్యత్తులో మంచి జీవిత లక్ష్యాలు పొంది ఉన్నతమైన శిఖరాలు రావాలి. ఇంకోటి, ఆనాటి చదువులే వేరుండే. అలాంటి ఆదర్శవంతమైనటువంటి చదువులు చెప్పి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఘనత మా పెదనాన్న గారికి చెందుతుంది. ఆయన ప్రతి చిన్న పని కూడా, ఏ చిన్న పని కూడా నేను ఒక టీచర్ని కదా అనేటువంటి అహంకారం లేకుండా, గొప్పతనం లేకుండా ప్రతి వాంతో కష్టంలో కూడా కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి. ఇల్లు కడితే కూడా ఇంటి ఇటుకలేరినటువంటి వ్యక్తి, ఇంటికి సహాయపడ్డటువంటి వ్యక్తి. ఈ విధంగా ఆయన చేసినటువంటి సేవలు మరవలేనటువంటివి. ఆయన సదా స్మరణీయుడు. ఆయన యొక్క ఆదర్శాలు ఈరోజు పాటించాలని ప్రార్థిస్తున్నాను. ముందుగా అందరికీ నమస్కారములు. మా పెద్ద మామయ్య, మా పెద్దత్తమ్మ మంచిగా ఆదర్శ దంపతులు. మా అత్తమ్మ లేనందున చాలా బాధ. ఇప్పుడు మామయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు, 85వ పుట్టినరోజు శుభాకాంక్షలు. 20 ఏళ్ళు కూడా మంచిగా పిల్లలకి సేవ చేశాడు. ఆదర్శంగా పిల్లలకి సేవ చేశాడు. మా మామయ్య చేసిన స్కూల్లోనే, హెచ్ఎంగా చేసిన స్కూల్లోనే నేను కూడా ఇప్పుడు పనిచేస్తున్నాను. నా పెళ్లి సంబంధం అప్పుడు మా మామయ్య ఈయన వచ్చి చూసిండనమాట, సెలెక్ట్ చేసిండు నన్ను. మా పెద్ద మామయ్యనే వచ్చిండు. మా పెద్ద మామయ్య ఆయుర ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు కూడా పుట్టినరోజు చేసుకోవాలని దేవుని ప్రార్థిస్తుంది. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే, మా పెదనాన్న గారి పుత్రులైనటువంటి మా రవణ గాని, వెంకటేష్ గాని ఎన్నో సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, పేదలకు సహాయం చేస్తూ పర్యావరణాన్ని రక్షించడానికి ఎంతో కృషి చేసేటువంటి మా పెద్దన్న గారు రవీందర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇంకోటి ముఖ్యంగా చాలా ఆదర్శవంతమైనది ఉపాధ్యాయ వృత్తి. ఒక రాష్ట్రపతి కావాలన్నా ఆ టీచర్ దగ్గర చదువుకున్నటువంటి గుర్తింపు ఉపాధ్యాయునికి ఉంటుంది. ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు చెప్పింది విని మేము ఈ స్థాయికి ఎదిగినాం, ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించినామంటే మాకు ఆనాడు చెప్పినటువంటి టీచర్లు చెప్పింది వాళ్ళని లక్ష్యంగా, ఆదర్శంగా తీసుకొని ఉంది. కానీ ఈ రోజుల్లో ఉపాధ్యాయ వృత్తి ఒక కత్తి మీద సాములాగా తయారైంది. పిల్లవాడికి దండించొద్దు, పిల్లవాడికి శిక్షించొద్దు, హోంవర్క్ తెమ్మని గట్టిగా చెప్పొద్దు. అది చెప్పిన మనకు పేరెంట్స్ తీసుకొని వస్తారు కంప్లైంట్. మళ్ళీ పిల్లవాడు ఇంటికాడ 1 గంట సేపు హోంవర్క్ చేయడం, వాడికి మొత్తం ఈ టెక్నాలజీ పెరగడం వల్ల
ఈ టెక్నాలజీతోని ఫోన్కి ఎడిక్ట్ అయిండు. మన దేశం గొప్పది కాబట్టి, మన సంస్కృతి గొప్పది కాబట్టి ఆ పిల్లవాళ్లకు మంచి సంస్కృతి నేర్పండి, మన వారసత్వాన్ని నేర్పండి. రాముడు, కృష్ణుడు లాంటి, బుద్ధుడు లాంటి గొప్ప మహనీయులు ఉద్భవించినటువంటి దేశం ఇది. ఆ వారసత్వాన్ని వాళ్ళకి నేర్పి వాళ్ళని చాలా ధైర్యవంతులుగా, సాహసవంతులుగా, గొప్పవాళ్ళుగా తయారు చేసే ప్రయత్నం చేయండి. దేశ భక్తులను తయారు చేయండి. కానీ ఈరోజు మా పిల్లలే అంటారు, ఏదైనా చెప్తే వాళ్ళకు అప్డేట్ కావాలి డాడీ, ఇంకా నువ్వు ఓల్డ్ పోకళ్ళతో ఉంటావు, అప్డేట్ గా మాట్లాడాలి, టెక్నాలజీతో ఉండాలి అని చెప్తారు. టెక్నాలజీ అవసరమే, అది ఎంతవరకు ఉపయోగమో అంతవరకే. ఈ రోజు ఒక చిన్న పాప, పుట్టిన పాప కూడా అన్నం తినిపించాలంటే ఆ సెల్ ఫోన్ మ్యూజిక్ ఉంటేనే ఆమె తింటుంది, లేకపోతే ఆమె తినదు. అది కాదు విషయం, ఇది ఆ విధంగా తయారైంది సమాజం. కాబట్టి మన పిల్లల లోపట మన వారసత్వం ఏదైతే ఉందో, మన సంస్కృతి ఏదైతే ఉందో, మన నాగరికత ఏదైతే ఉందో దాన్ని బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ విషయంలో మా రవీందర్ చాలా శ్రమిస్తాడు దైవభక్తితోని. మా వెంకటేష్ కూడా చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అట్లాంటివి పాల్గొంటాడు. కాబట్టి అలాంటి ఆధ్యాత్మిక వృత్తిని వాళ్ళ లోపల ఒక భక్తి భావాన్ని పెంపొందిస్తే వాళ్ళు తల్లిదండ్రులను గౌరవిస్తారు, సమాజాన్ని గౌరవిస్తారు, ఉపాధ్యాయుల్ని గౌరవిస్తారు. తర్వాత వాళ్ళ జీవితాలు అనేటువంటివి చాలా గొప్పగా తయారైతాయని ఆశిస్తూ ముగిస్తుంది. నాకు ఒక్క ఏం సంతోషం అంటే, నేను చెప్పిన స్కూల్కు మా కోడల టీచర్గా రావడం నాకు చాలా సంతోషము. అప్పుడప్పుడు పోయి 2-3 ప్రోగ్రాంలు అయితే కూడా పోయి అందరికీ చెప్పిన. ఇంకా ఒక్కటే ఉన్నది, ఇంకా 2-3 సంవత్సరం ఉంది నా కొడుకుకు. ఆ రిటైర్డ్ అయ్యే లోపల ఈ సూర్యాలకు సేవ చేస్తాడని ఆ భగవంతుని ప్రార్థిస్తాను. నేను మా ఇంట్లో మొదటి మనవరాల్ని, మా తాతకి ముద్దుల మనవరాల్ని. నాకు ఇట్లాంటి తాత దొరకడం అదృష్టం అనుకోవాలి. చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న కంటే మా తాత నానమ్మని నన్ను పెంచారని చెప్పాలి. ఈరోజు జనరేషన్కి అంత అదృష్టం లేదు, నానమ్మ తాతలతో కలిసి పెరగడము చాలా మటుకైతే లేదు. అట్లా మేము పెరగడం అనేది మా అదృష్టంగా నేను భావిస్తున్నా. చిన్నప్పటి నుంచి నాకు చదువు చెప్పడం కానీ, స్కూల్కి రెడీ చేసి పంపించడం కానీ అన్నీ మా నాన్నమ్మ తాత దగ్గర నుంచి చేసేవాళ్ళు. రాత్రి పడుకోవడం కూడా నేను నాన్నమ్మ తాత దగ్గరే పడుకునేదాన్ని. వాళ్ళే పడుకునే ముందు ఆనాడు మాకు మంచి మంచి కవితలు చెప్పుకుంటూ నిద్రపుచ్చేవాళ్ళు. ఈనాటి జనరేషన్కి, ఈనాటి పిల్లలకి అదృష్టం లేదు. అది మేము వరంగా భావిస్తున్నాం మాకు దొరికినందుకు. మా నాన్నమ్మ తాత నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. థ్యాంక్ యూ. ఇవాళ ఈ సభ నా ఇద్దరు కుమారులు చేయాలని ఎన్నటి నుంచో ఆ తాపత్రయం ఉన్నది. ఈ సంవత్సరం చేస్తా, ఆ సంవత్సరం చేస్తాం, ఆ సంవత్సరం అనుకుంటా కనీసం 3 ఏళ్ళకోలే పెండింగ్లో పడ్డది. ఇక నా పెద్ద కుమారుడు, నా చిన్న కుమారుడు పట్టుబట్టి ఈ సంవత్సరం చేస్తాం నాయన, ఏది ఏమైనా అని ఈ కార్యక్రమం నిర్వహించారు. నా అదృష్టమేమో చెప్పలేను. మరి ఇప్పుడు 84 సంవత్సరాలు వెళ్తాయి కదా, వెళ్ళినాయి రేపు డిసెంబర్కు. మరి ఇంకా నా కోరిక ఏమున్నది, ఇంకా బతుకుదామని అనుకుంటే భగవంతుడు మంచి సమయంలో నేను తీసుకపోతే ఎవరితో సేవ చేయించుకోకుండా పోతే నాకు మంచిగా అనిపిస్తున్నది. ఆ దేవుడు ఏమేమి ఇంకా అనుభవించాలో, ఏం చేయాలో. కానీ నేను నా జీవితంలో ముఖ్యంగా నా భార్యకి నేను జ్ఞాపకం చేసుకోవాలి, కానీ ఆమెకు సుఖపెట్టలేదు. అర్థమైన పని చేసింది, కలవబోయింది, నాటయ్య పోయింది, సమస్త పనులు చేసింది, కుట్టు పని కూడా చేసింది, చేతి కుట్టు పని చేసి. నేను దౌతవాదులు ఉండగా ఆ ఊరి పట్టువారు ఉండే ఆమె పిల్లలు బట్టలు కుట్టించుకునేవారు. ఈ విధంగా చేసి అది ఒక్కడు ఎప్పుడు కూడా ఒక సినిమాకు చూపించినోని కాదు, ఒక యాత్ర చూపించినోని కాదు,
కానీ తన ముగ్గురు కొడుకులను మనవరాలను కష్టపడి పెంచింది, ఎంతో అభివృద్ధి చేసింది. నేను ఈ స్కూల్కి పోతుంటే కూడా నీకు ఎప్పటికీ స్కూలే, నిన్ను స్కూల్లో బంద పెడతారు, నేను ఆ స్కూల్లోనే బంద పెడతారు, నీకు ఏది పట్టలేదు నీకు అనేది. అయినా పొద్దుగా లేవాలి, 8 గంటలకల్లా తయారు కావాలి, అంతకన్నా ముందు పోవాలి స్కూల్కు. అంతకన్నా ముందు పోయి అలా పిల్లలను ఏం చేస్తుంటే ఒట్టిగా ఆడుతుంది, వద్దు వద్దు చదువుకుంటూ కూర్చొని పెట్టే ప్రార్థన అయ్యేదాకా చదువు, మీకు చదువు ముఖ్యమైందంటే మళ్ళీ 15 నిమిషాలు కూర్చుని చదివిస్తుంటే ఇక ప్రార్థన అయ్యే సమయానికి వాళ్ళు ప్రార్థనకు వస్తారు. ఇటువంటి కష్టము కలి 3-4 స్కూళ్ళు అభివృద్ధి చేసిన, ఏ స్కూల్కి పోయినా అభివృద్ధి నా జీవితంలో అప్గ్రేడ్ చేసుడే 4 స్కూల్ 4 స్కూల్లో కూడా అప్గ్రేడ్ చేసిన. ఈ విధంగా చేసి ఈ ఈ ఆత్మసాక్షిగా నేను చెప్పేటనే ఒక్కటి కూడా అబద్ధం లేదు. ఈ నా కుమారునికి ఎదిగే ఇంచుమించు వాడు అదే ఉపాధ్యాయ వృత్తిలో చేస్తుండు. నా సేవ గుర్తించడు ఆ పిల్లాడు, మా కోడలు గుర్తించింది. నాకు ఇంకేంది సంతోషము. నా కుమారులు ఈ పెద్ద కార్యక్రమం, ఈ కార్యక్రమం ఒట్టిగా అయ్యే పని, ఇది మామూలుగా అయ్యే పని వాళ్ళు నిర్వహించినందుకు ఈ సభాముఖంగా అందరికీ, మీ వచ్చిన వాళ్ళకు పోయిన వాళ్ళకి అందరికీ నమస్కారం. నా పేరు కోలా శ్రీకాంత్, తను తన భార్య లీల. మా తాత గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఆయన మా కోసం చాలా చిన్నప్పటి నుంచి, నా కోసం నా ఊహ తెలిసినప్పటి నుంచి నాకు చాలా చదువు నేర్పించేవారు. వాళ్ళు నేర్పించేటప్పుడు నాకు ఎంత కొట్టుకుంటే నేర్పించాడో నాకు ఈ రోజుకి గుర్తుంది. చాలా ఈ చింతవరగా తీసుకొని కొట్టేవాడు, నాకు అది కూడా గుర్తుంది. మా నాన్నమ్మ చెప్పాలంటే మా నాన్నమ్మ ప్రోత్సాహం చాలా ఉండే నా మీద, తనకంటే చాలా ఇష్టం ఉండే. ప్రత్యేకంగా చెప్తుండే మా తాతకి, ఓ మన్మడు వాడు తిట్టలేదు, ఏమంది ఏపో, వాడు బాగుండాలి. ఓ రోజు ఇట్లనే గుట్టకు పోయినాం. గుట్టకు పోతే జీప్ అడిగిన, నాకు ఊహ తెలిసినప్పుడు చిన్న జీప్ అడిగిన. ఆ రోజు గుట్ట మీద నన్ను కొడితే ఈ జీతం ఈ రోజుగా గుర్తుంది. ఎంత కొట్టిండంటే మా నాన్నమ్మ లాస్ట్కి ఇప్పించింది, మా తాతనే ఇప్పించింది ఆ జీప్. ఆ జీప్ నేను 20 ఏళ్ళు కాపాడుకున్నా, చిన్న జీప్ ని. తాతనే లాస్ట్ జీప్ దారా ఇప్పిస్తుందా అని చెప్పి ఇప్పించింది. తను మాకు చాలా చేసిండు, మేమే ఏం చేయలేకపోతున్నాము మన్మడుగుండి. నేనేం చేయలేకపోతున్నావు ఆయనకి, నేను చేయాలి. అన్ని చేస్తాము కానీ ఇంకా చేయాలి. కానీ ఇంకొకటి ముఖ్యమైన విషయం నేను మర్చిపోయినా, మొదలే చెప్పేది ఉండే. నా మన్మనికి పెళ్లి చేద్దామని 15 ఏళ్లకు మా మాలియా ఉన్నప్పటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నా. నేను ఉండంగా చేసుకోరా అని ఎన్నోసార్లు నేను కూడా మస్తు చేసిన. కనీసం 5 ఏళ్ళు చెప్పిలా పెట్టి మనుషులు నాకు చెప్పడు, ఎవరన్నా మాట్లాడుకున్నవారా ఎక్కడన్నా అసలు చెప్పడు, ఒక్క మాట చెప్పలే. నోటికి అసలే పట్టుకో చెప్పేది. అయితే ఈ అమ్మాయి ఎక్కడ దొరికిందో, ఏ భగవంతుడు సమస్య ఏ విధంగా కుదిరిందో ఆ భగవంతుని కనుక. నా పెద్ద కొడుకు ఒకసారి ఏం చేసిండు, ఈ అమ్మాయి గురించి నాకు వద్దు, నాకు వీళ్ళ మన మతం వేరు, మన కులం వేరు, వాళ్ళు బ్రాహ్మణులతో సమానమైన వాళ్ళు, మనం ఆ మధుమాంసాలు తింటాము వద్దని పెద్ద అనుకుండే. ఆఖరికి ఎన్నో విధాల ప్రయత్నం చేసినాము, అడిగినాము. వీడిని అడిగితే సపోర్ట్ చేయడు, ఆ పిల్లని అడిగితే నేను నా సపోర్ట్ చేయదు. నేను పెళ్లి చేస్తున్నామని అన్నాను. మల్లేష్ ఉన్నాడు, మల్లేష్ లేడు. నేను పెళ్లి చేస్తున్నా, మరి నువ్వు ఏమంటావు అంటే, నాకైతే నీకు ఏం చేసినా చేసుకోరు మీరు, నేనైతే ఇట్లనే ఉంటా, పెళ్లి చేసుకొని నేను అంటే దాని అర్థం నేను గుర్తించిన కదా, గుర్తించారు కదా ఎవరైనా. అయితే మళ్ళీ ఏం ఆలోచన చేసిన, నా పెద్ద కొడుకుతో చెప్పిన, వద్దు బిడ్డ, ఆ పిల్లగాడు ఏమన్నా అయినా కష్టమే, పిల్ల ఏమన్నా గట్లనే అంటారు, నాకు వద్దు నేను ఉంటా ఇట్లనే అంటే వద్దు, అది మంచిది కాదు. ఏమన్నా కానీ మన అదృష్టం
మాట్లాడదాం పిలివి ఎవరు తల్లిదండ్రులను పిలిచి ఇక్కడ నేను చెప్తా తర్వాత అని పిలిచిన అవి పిలిచినాక అదే తర్వాత మొదలు ముచ్చట చెప్తున్నా. ఆడికి వెళ్ళి బాబన ఇంటికి పోయినాం. ఎట్లనే ఈ సేమ్ ఇదే తారీఖులు ఉన్నాడు ఆ బాబన. వీళ్ళ నాయనని తోలుకొని పోయినా. వీళ్ళ నాయన వచ్చిండు. ఆ బాబనాయన దగ్గర కూర్చుండి అంత రామాయణం ఆయన పూసగుచ్చకుండా చెప్పిండు. మా పెద్దోడేమో కళ్ళకు నీళ్ళు కాస్తున్నాడు. ఎందుకు ఈ పిల్ల రవీందరు నీ వంశానికి పేరు తెస్తుంది, నీ కోల వంశానికే పేరు తెస్తుంది. అటువంటి క్లాసెస్ ఉన్నది. ఆమె సూచనలు అట్లా కనబడుతున్నాయి. నువ్వు ఏమాత్రం పికర్ చేయకు, ఏమాత్రం బాగా అఘోరం చేయకు. నీ వంశానికే తెస్తుంది, కుటుంబానికే తెస్తుంది. వాళ్ళ కుటుంబం ఏమన్నా కానీ ఈ వంశానికైతే పేరు తెస్తుంది, నిలబెడుతుంది అన్నది. ఇక నా భార్య చూద్దామంటే ఆమె సేవ ఆమెకు బాగా లేదేమో. కొన్ని దినాల తర్వాత మళ్ళీ ఏమైంది, అలా చెప్పిన సూచనలన్నీ బాబా నేను గ్రహిస్తున్నా. ఇక మా ముసలమ్మ పోయిన నుంచి నాకు ఆమెనే ఇక తల్లి మా కోడలు కూడా అన్ని చూస్తుంది, కానీ ఆమెకు ఓహో 10 సుధరాయించకి. నాకైతే సంతృప్తిగా ఆ జీవితం గడవాలి. నూరేళ్ళు వాళ్ళు జీవించి కొడుకులు బిడ్డలతో సుఖ సంతోషంతో ఉండి ఈ కులలో వంశానికి మంచి పేరు ప్రతిష్టలు తెస్తుందని నేను భావించి అటు కన్నవారికి ఇటు కొన్నవారికి మంచి జీవితం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుతున్నా. ఇక నాకు ఏమి కోరిక లేదు. అది ముఖ్యమైన. ఈ మైక్ బాగుంది. ఈ మైక్ ఎందుకు బాగుందంటే ఈమె ఇది, నేను కూడా ఇదే. నాది పిహెచ్డి అయిపోయింది. నేను ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి నేను టీచర్. నేను ఇప్పుడు ఇక్కడ మా తాతకి ఇంతమంది మనమరాళ్ళు ఉంటే నా ఒక్కనికి అవకాశం ఉంది. నేను మా తాతకి అసలు సిసలైన మనవాన్ని. ఎందుకంటే వాళ్ళు కాదని కాదు, వృత్తి ప్రవృత్తి ప్రకారంగా ఆయన విద్యార్థుల ముందు ఉండి విద్య నేర్పించేవాడు. నేను కూడా విద్యార్థుల ముందు ఉండి క్లాస్ రూమ్ లో విద్య నేర్పించేవాడిని. కాబట్టి అదృష్టం నాకే, మీకు ఎవరికి లేదు. అయితే దానికి నేను ఇప్పుడు చదువు చెప్తున్నా. నాకంటే ముందు మా డాడీ స్కూల్ పెట్టి ఇంతమంది చదువు చెప్పాడు. ఇప్పుడు మా తమ్ముడు చదువు చెప్పేస్తున్నా. మా కుటుంబం ఇట్లా విద్యని ఇంకోవరికి అందించడం, వాళ్ళకి డబ్బులు ఉన్నా లేకున్నా వాళ్ళ స్థితి ఏంది అవన్నీ పక్కన పెట్టి విద్యను అందించాలి అనే మనస్సు మాకు వచ్చింది, మా కుటుంబానికి వచ్చిందంటే అది దానికి మా తాత ఒక కారణమని మేము బాగా నమ్ముతున్నాం. మా కుటుంబం ఇటువంటి మంచి ఆదర్శంగా మంచి విద్యను అందించాలనే మనస్తత్వంతో మా కుటుంబం ఉంది అంటే దానికి కారణం ఈయన. అది ఇంకో చిన్న విషయం, మా తాత అంటే నాకు చాలా గౌరవం. ఆ గౌరవాన్ని చూపించుకోవడానికి ఈశ్వశీల్ ఎక్కడ నాకు కొడుకు పుట్టడం జరిగింది. పోయిన నెల మొదటి సంవత్సరం జరిగింది. నా కొడుకుకి నేను పెట్టిన పేరు ఈశ్వశీల్. ఈశ్వశీల్ అంటే ఈశ్వరలో ఈశ్, సుశీలలో శీల్. మా తాతని నాయనమ్మని ఇద్దరిని గౌరవించడానికి నా కొడుకుకి ఈశ్వశీల్ అని పెట్టిన. నా కొడుకు ఉన్నంత వరకు మేము మా కొడుకుని ఈశ్వశీల్ అని పిలిచినంత వరకు ఈయన మాతో ఉన్నట్టే. అది మా పెద్దనాన్న కూడా పత్రికల నందు అని రాసిండు. నేను తీసేసినది. అది తీసేసి నేను కావాలని మా తాత నాన్న పేరు రావాలని ఇక్కడ ఈశ్వశీల్ అని పెట్టిన. అది మా తాత పట్ల మాకున్న గౌరవం. ఆయన దేవుడు ఎన్ని ఏళ్ళు రాసి పెట్టినో తెలియదు. ఆ దేవుడు నిశ్చయించినంత వరకు ఆయన ఆరోగ్యంగా బలంగా ఈ విధంగానే ఉండాలని మా ప్రార్థన. ఈశ్వశీల్. కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక చక్కటి కార్యక్రమంలో నేను అధ్యక్షుని కావడం నా సుకృతంగా భావిస్తున్నాను.
నా పేరు గాజ శ్రీహరి, మాది వరంగల్ జిల్లా, అప్పుడు ఇప్పుడేమో జనగామ జిల్లా కిలాషాపురం గ్రామం. మీరు 76 వరకు సూరారంలో పనిచేశారు, నేను 76 వరకు భోగారంలో పనిచేశాను. వీరిని ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేస్తూ వీరి స్థానంలో నన్ను భర్తీ చేశారు. వీరి స్థానాన్ని నేను ఆక్రమించినందుకు ఒక మహోన్నతమైన స్థితిలో ఉన్నాను. వారి స్థానం అటువంటి చక్కటి స్థానం, మంచి 3 కుమారులు 1 కుమార్తె, అందరూ సౌభాగ్యంగా ఆయురారోగ్యాలతో సుఖంగా జీవిస్తున్నారు. అట్లాగే మా ఈశ్వరయ్య సార్ గారు కూడా పూర్వజన్మలో చేసుకున్న సుకృతం కాబట్టి ఈనాడు తన కుమారులైనటువంటి నామలక్ష్మణుల ద్వారా చక్కటి సన్మాన సభను ఏర్పాటు చేసుకున్నారు. వారి ఆనందానికి అంతు లేదు. వారికి ఎంత ఆనందం ఉన్నదో కానీ నాకు మాత్రం బ్రహ్మానందంగా ఉంది. కుటుంబ సభ్యులు ఇంకెవరైనా ఉంటే పార్టిసిపేట్ చేయండి ఫోటోలో. వెంకటేష్ మహారాజ్ గారు అలా తండ్రికి చేసినటువంటి ఈ యొక్క తులాభారానికి చాలా సంతోషం. ఒక చిన్న పాటతో మీకు నామది అందు స్మరయంతో ఈశ్వర పరమేశ్వర జగదీశ్వర నామది అందు స్మరయంతో. ఇప్పుడు మన ఈశ్వరయ్య గారి గురించి రవీందర్ గారు, వెంకటేష్ గారు వాళ్ళు పాట పాడితే ఎట్లుంటది, ఆ పాట మీకు పాడిపిస్తా. మీరు విన్న పాటని. రవీంద్ర గారు రండి. రవీంద్ర గారు, వెంకటేష్ గారు ఇద్దరు ఇక్కడ నిలబడాలి. వెంకటేష్ గారు రండి సార్. ఓ నాన్న నీ మనసే వెన్నా, అమృతం కన్నా అది ఎంతో మిన్నా. ఓ నాన్న ముళ్ళ బాటలో నీవు నడిచావు, పూల తోటలో మమ్ము నడిపావు. ముళ్ళ బాటలో నీవు నడిచావు, పూల తోటలో మమ్ము నడిపావు. ఏ పూట తిన్నావో, ఎన్ని పస్తులున్నావో, ఏ పూట తిన్నావో, ఎన్ని పస్తులున్నావో, పరమాన్నం నాకు దాచి ఉంచావు. ఓ నాన్న నీ మనసే వెన్నా, అమృతం కన్నా అది ఎంతో మిన్నా. ఓ నాన్న పుట్టింది అమ్మ కడుపులోనైనా, పాలు పట్టింది నీ చేతిలోనున్న. పుట్టింది అమ్మ కడుపులోనైనా, పాలు పట్టింది నీ చేతిలోన. ఊగింది ఉయ్యాలలోనైనా, నేను దాగింది నీ చల్లని ఒడిలోన. ఉన్ననాడు ఏమి దాచుకున్నావు, లేని నాడు చేయి శాసనన్నావు. నీ రాజగుణమే మా మూలధనమో, నీ రాజగుణమే మా మూలధనమో, నీవే మా పాలి దైవము. ఓ నాన్న నీ మనసే వెన్నా, అమృతం కన్నా అది ఎంతో మిన్నా. ఓ నాన్న, ఓ నాన్న. రవీంద్ర గారి పాట పాడుతుంటే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. నేను గమనిస్తున్నా, ఆయన చూడలేదు. కానీ నేను అందరినీ కోరేది ఏంటంటే, భగవద్గీత చదివించండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. జై శ్రీరామ్, వందే మాతరం, భారత్ మాతాకి జై. ఈ పదాలకు అర్థం చెప్పండి. తల్లిదండ్రుల రుణము మన్ని ఎన్ని జన్మలు ఎత్తినా కూడా తీర్చుకోలేము. ఇప్పుడు ఓ నానా నీ మనసే వెన్నా పాట నేను 7th క్లాస్ లో విన్నటువంటి పాట.
నేను యాదగిరిగుట్టలో గవర్నమెంట్ స్కూల్లో 4th క్లాస్ చదువుతున్నటువంటి రోజుల్లో యాదగిరిగుట్టలో కటికొల్ల అనే ఒక మెయిన్ కుటుంబం ఉంటుండే, ఉమ్మడి కుటుంబం. కనీసం ఆ కుటుంబంలో 200 మంది ఉండవు సభ్యులు. ఒక కుటుంబం అంటే 200 మంది ఉండవు. వాళ్ళ తాత ఒక కార్యక్రమానికి ఒక పాట పాడేవాళ్ళు. నేను చదువుకున్న రోజులలో ఆ యొక్క కార్యక్రమానికి చూసి ఇవాళ మళ్ళీ వింటున్నా ఆ పాటను. అంటే నా జన్మ ధన్యమైంది. ఆ పాటను ఆ రోజు విన్నటువంటి 40 సంవత్సరాల కంటే విన్నటువంటి పాటను ఇవాళ ఇక్కడ మన ఈశ్వరయ్య గారి ఈ యొక్క తులాభార కార్యక్రమంలో వినడం చాలా సంతోషం. ఆ యొక్క కార్యక్రమం ఏదైనా విన్నానో ఇవాళ కూడా అట్లా నేను ఆనందం వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళ ఆ రోజు వాళ్ళ నాన్న కార్యక్రమం అట్లా చేశారు. ఇవాళ కోల వెంకటేష్ ముదిరాజ్, రవీందర్ ముదిరాజ్ గారు కూడా వాళ్ళ నాన్న కార్యక్రమం చేస్తున్నారు. ఈ యొక్క స్ఫూర్తితో నేను కూడా మా అమ్మాయి చేయాలని నేను ఒక సంకల్పం తీసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పనిసరిగా నా సొంత ఖర్చుతో మా తమ్ముడు సహకరించకపోయినా తప్పనిసరి మా అమ్మది కూడా నేను చేస్తానని ఈ విధంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇంకెవరైనా మాట్లాడేవాళ్ళంటే మాట్లాడండి. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా బంధువులకు, కోల బలగం వారికి, మా నాయన స్నేహితులకు, ఇప్పుడు చల్లగాలి వెంకటరాజు గారికి, మరి శ్రీనివాసరావు గారికి, నరసింహారెడ్డి గారికి, మరియు శ్రీహరి సార్ గారికి మా సోదరి వారికి సన్మానం చేస్తూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా. అయితే ముదిరాజుల గురించి నేను ఒక పద్యం చదువుతా, అందరు వినాలి. ఆత్మాభిమానముకు అడ్డమయ్యడి వారు, శ్రమ జీవనముకు ఆశ్రయము వారు, వివిధ వృత్తులలోన పైలానందువారు, పనితనమున ముందు వరుసవారు, అలయయాతి వరసలుగా నిలుచువారు, రాజనామమున్న రమ్య గుణులు, పోరాట యోధులై ముందుకే గడివారు, మాట పట్టింపునకు మారు పేరు, కవులు గాయకులై సత్కళలలోన దశ దిశల కీర్తి నింపిన ధన్య గుణులు, రాజకీయములందునని రాజుల వలె పూజలందెడు మా ముదిరాజులు అవనియందు. ముదిరాజులు అంటే నాకు చాలా స్నేహితులు. నా కష్టాలు ఏమన్నా ఉంటే మా ముదిరాజులు చెప్తే రాత్రి 12 గంటలకైనా కూడా వచ్చి నా సమస్యను తీస్తారు. అందువరకే ఇంత గొప్ప ముదిరాజుల కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా. పెద్దలకు పాదాభివందనము, చిన్నలకు నా యొక్క ఆశీస్సులు. తర్వాత మన ఆచార్య ఈ టీవీ చాలా, అంటే అప్పుడు ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడు ఎట్లనో ఆచార్య టీవీ కూడా అంతే. కాబట్టి మీరందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం. మీ అందరి టైం తీసుకొని మీ ఇంటర్వ్యూ తీసుకోండి. నాగోల్లో ఉంటాం మేము. ఓకే, సో మరోసారి అందరికి కూడా పెద్దలకు పాదాభివందనాలు, చిన్నలకు ఆశీస్సులు. ఓకే, నమస్కారం.